పార్టీకి సంబంధించినటువంటి ఒక అనౌన్స్మెంట్ రానే వచ్చింది. రాజకీయ పార్టీ పెడుతున్నాను, ఈ వీక్లో రాజకీయ పార్టీకి సంబంధించి ప్రకటిస్తాను, ఆ తర్వాత వెనువెంటనే నేను ప్రతిపక్షంగా కొనసాగుతూ ఆ తర్వాత అధికారంలోకి వస్తాను. ఇంకా 3 ఏళ్ల ఉంది. తెలంగాణలో ఇప్పటికే 3 పార్టీలు, 2 జాతీయ పార్టీలు, ఓ ప్రాంతీయ పార్టీ, ఉద్యమ పార్టీ ఉన్నటువంటి పార్టీ అనేక రకాలుగా వ్యూహరచన చేస్తూ ముందుకు వెళ్తోంది. ఓ జాతీయ పార్టీ అధికారంలో ఉంది, ఇంకో జాతీయ పార్టీ ఎప్పటికైనా అధికారంలోకి రావాలని తహతహలాడుతోంది. ఈ మధ్యలో ఉద్యమ పార్టీగా మాకు మాత్రమే తెలంగాణ అంటే అభిమానం ఉంది, ఆత్మగౌరవం ఉంది అన్నట్టుగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఈ మధ్యలో తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి అధ్యక్షురాలు కవిత పార్టీ అనౌన్స్మెంట్ చేశారు. ఈరోజు చిట్చాట్లో కవిత మాట్లాడుకొస్తూ, మేము ఫస్ట్ వీక్లో పార్టీ ప్రకటిస్తున్నాను, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను, నా ఫస్ట్ చాయిస్ సిద్దిపేట నుంచి పోటీ చేస్తాను, హరీష్ రావు ఢీ కొడతానంటున్నారు కవిత. దీంతో పాటుగా నెక్స్ట్ నా టార్గెట్ బోధన్. ఒకవేళ కనుక సిద్దిపేటలో అవకాశం మిస్ అయితే, సిద్దిపేటలో నుంచి కనుక కంటెస్ట్ చేయలేని సిచ్యువేషన్ ఉంటే నెక్స్ట్ నా ఆప్షన్ బోధన్లో సెకండ్ చాయిస్ అంటున్నారు కవిత. ఇక ఎన్నికల కమిషన్ లో ప్రాసెస్ మొదలైందని చెప్తూ ఉన్నారు. భవిష్యత్తులో బీజేపీ బీఆర్ఎస్ లో ఉండవిక, బీజేపీ బీఆర్ఎస్ అనే పదే ఉండదు, మేమే ప్రధాన ప్రతిపక్షం అవుతాం, ఎన్నికల వరకు మేమే ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతాం, ఆ తర్వాత వెంటనే అధికారంలోకి వస్తామంటున్నారు. ఇప్పుడు ఈ జస్ట్ ఎగ్జాంపుల్ టేకింగ్ ఆఫ్ అనే మున్సిపల్ ఎలక్షన్ తీసుకుంటే 3-4 రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎలక్షన్ రిజల్ట్, 16వ తేదీన వచ్చిన రిజల్ట్స్, నిన్నటి వరకు కొనసాగిన చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు సంబంధించిన విషయం చూసినా వడ్డపల్లిలో ఒకే ఒక్క చోట ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పూర్తిస్థాయి చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకుంది. అక్కడ కూడా కవితతో మాకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. సో చాలా వరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలతో కానీ లేకపోతే ఇతరత్ర జాగృతి నేతలతో సంప్రదింపులు జరిగినప్పుడు జాగృతి ఎక్కడైతే వాళ్ళ నాయకుల్ని పోటీలో ఉంచాలని చెప్పి జాగృతి నాయకులు పోటీలో ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ ఇచ్చి పోటీ చేయించారు. దాంట్లో 95% రిజల్ట్ ఈజ్ ఫెయిల్యూర్. ఎందుకంటే జాగృతి నాయకులకి గ్రాస్ రూట్స్ లో అంత బలమైనటువంటి ఓటు బ్యాంక్ లేకపోవడం, ఇప్పుడు వాళ్ళొక స్వచ్ఛంద సంస్థగా ఉన్నారు కాబట్టి అంత ప్రాబల్యం చూపించకపోవడం, వాళ్ళంతా కూడా సింహం గుర్తుపై పోటీ చేసినా వాళ్ళంతా ఏమాత్రం ప్రాబల్యం చూపించలేకపోయారు. గతంలో ఎవరైతే ఆల్రెడీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుతో పోటీ చేశారో, లేదు కొత్తగా వాళ్ళకు కాంగ్రెస్ రెబల్స్ గానో, బీఆర్ఎస్ రెబల్స్ గానో, బీజేపీ రెబల్స్ గానో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుతో పోటీ చేశారో వాళ్ళు మాత్రం అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూపించగలరు. కరీంనగర్లో 2 స్థానాలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుపొందితే, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుపొందినటువంటి 2 కూడా బీజేపీ కాంగ్రెస్ రెబల్స్ నుంచి వచ్చిన వారే, వాళ్ళ టికెట్లు ఆశించి భంగపడ్డ వారే. ఇటు రామగుండంలో 6 స్థానాలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పోటీ చేస్తే దాంట్లో 6 కూడా కాంగ్రెస్ పార్టీ రెబల్స్ గా ఉన్నవారే. అంతేగాని జాగృతి డైరెక్ట్ గా జాగృతిలో కంటిన్యూ అయిన వారు, లేదంటే కొన్ని రోజుల నుంచి జాగృతిలో పనిచేస్తున్న వారు, కవితతో సన్నిహితంగా ఉన్నవారు ఎవరు లేకపోలేదు అనేది ఒక రాజకీయ చర్చ. మరి ఇప్పుడు ఉన్న బలంగా ఫస్ట్ వీక్ లో పార్టీ ప్రకటన ఉంటుంది, ఆ తర్వాత వెంటనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, వచ్చేటువంటి 3 ఏళ్లలో ఎలక్షన్ జరిగితే మేము అధికారంలో ఉంటామని చెప్పేటువంటి మాటలు కాన్ఫరెన్స్ లో ఓకే. కానీ గతంలో జరిగాయా? తెలంగాణ జనసమితి, తెలంగాణ తల్లి తెలంగాణ పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ, ఇలా అనేక పార్టీలు ఆవిర్భవించాయి. అనేక పార్టీలు కూడా ఇప్పుడు ఏదో ఒక పార్టీతో మిళితమవడమో లేకుంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని వెళ్ళడమే జరిగింది. మరి కేసీఆర్ కుమార్తెగా, జాగృతి అధ్యక్షురాలుగా, తెలంగాణ ఉద్యమ నేపథ్యం కలిగినటువంటి కవిత ఈ 3 ఏళ్లలో ప్రతిపక్ష పాత్ర పోషించి వెనువెంటనే అధికారంలోకి వస్తారా? చూడాలి ఏం జరుగుతుందో. ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత ఒక పార్టీ పెట్టి రాణించగలుగుతారా? నిజంగానే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కవితకు ఉంటుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మా ప్రతినిధి మధు ఉన్నారు అందుబాటులో లైవ్ లో. ఎస్ మధు, సిద్దిపేట ఫస్ట్ చాయిస్ అంటే హరీష్ రావుని టార్గెట్ చేస్తూ కవిత మాట్లాడుకొచ్చారు. సిద్దిపేట నా ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్ బోధన్, ఈ 3 ఏళ్లలో ప్రధాన ప్రతిపక్షంలో ఉంటాం, ఆ తర్వాత వెంటనే మేము అధికారంలోకి వస్తామని చెప్పి తన కాన్ఫిడెన్స్ బాగానే ఉంది. కానీ ఏం జరగబోతోంది? తన రాజకీయ పార్టీ ఆవిర్భావం తర్వాత పెద్ద ఎత్తున నేతలు వస్తారనేటువంటి మాట కూడా చెప్తున్నారు. నిజంగా ఆ స్థాయిలో గ్రౌండ్ రియాలిటీ కనబడుతోందా? కవిత బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఆమె తీసుకున్నటువంటి ఫస్ట్ స్టెప్ సిద్దిపేటకు సంబంధించి చింతమడకలో ఆమె పర్యటించారు. అక్కడ బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ రోజే దాదాపు క్లారిటీ ఇచ్చారు కవిత. మేబీ ఫ్యూచర్లో ఇదే నా కర్మభూమే ఇక్కడి నుంచో పోటీ చేయొచ్చు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో చింతమడక కేసీఆర్ సొంత గ్రామం సిద్దిపేట. గతంలో కేసీఆర్ పోటీ చేశారు, తర్వాత దాన్ని హరీష్ రావుకి అప్పచెప్పారు. హరీష్ రావు అక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అది మొత్తం దాన్ని ఒక కేజీఎఫ్ డెన్ లాగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఎవరు బయట వ్యక్తులు రానియకుండా ఒక కేజీఎఫ్ లాగా మారిపోయింది అనేటువంటి స్టేట్మెంట్ గతంలో అక్కడ కవిత చేశారు. సో ఈరోజు చిట్చాట్లో ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మే మొదటి వారంలో ముహూర్తం బాగుంది, పార్టీ పెడతా ఉన్న ఫస్ట్ చాయిస్ సిద్దిపేటనే, సిద్దిపేట నుంచే
పోటీ చేస్తా, ఒకవేళ సెకండ్ ఛాయిస్ ఏదైనా ఉంది అని ఎవరైనా అడిగితే మాత్రం బోధనని చెప్తా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. సార్ కవిత ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు అనేటువంటిది చాలా రోజుల నుంచి చర్చ జరుగుతుంది. మంచిర్యాలలో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, అక్కడ దానికి సంబంధించి పార్టీ గెలవడానికి అనేటువంటిది. తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఆమె ఈరోజు స్టేట్మెంట్, మేము మొదటి వారంలో ముహూర్తం బాగుంది, పార్టీ వచ్చిన తర్వాత నేను పోటీ చేస్తా, వచ్చేటువంటి ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేస్తాననేటువంటి కవిత స్టేట్మెంట్ చేశారు. అసలు మహిళలను చిన్న చూపు చూస్తూ ఉన్నారు రాజకీయాల్లో. అది మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, మిగతా రాజకీయ పార్టీ నాయకులు కానీ మానుకోవాలి. ఎప్పుడు షర్మిల ఫెయిల్ అయింది అనేటువంటి స్టేట్మెంట్ షర్మిలతో కంపేర్ చేయడము, తర్వాత ఇక్కడ నన్ను షర్మిలతో కంపేర్ చేస్తున్నటువంటి తీరు కరెక్ట్గా లేదు. ఎందుకు అంటే ఇందిరాగాంధీ సక్సెస్ఫుల్ నాయకురాలు, ఆమె మహిళే, ఆమెకు జెండర్ను అంటగడతా ఉన్నారా? మరి చిరంజీవి పోటీ చేసి పార్టీ పెట్టి పోటీ చేసి ఓడిపోయారు, మరి చిరంజీవి ఫెయిల్ అయ్యారు, ఆయనను ఎందుకు కంపేర్ చేయట్లేదు, ఎందుకు మహిళలనే కంపేర్ చేస్తూ ఉన్నారు, మహిళలను చిన్న చూస్తున్నటువంటి స్టేట్మెంట్ చేస్తారు. నా స్ట్రాటజీ వేరు, నా స్టైల్ వేరు, నా ఆలోచన వేరు, నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. బీఆర్ఎస్ ఉండదు, బీజేపీ ఉండదు తెలంగాణలో. అసలు ఇప్పుడున్నటువంటి 2.5 ఏళ్లలో ప్రతిపక్ష పాత్రనే నేను తీసుకోపోతా ఉన్నాను. 2.5 ఏళ్ళు వచ్చేది అధికారానికి నేనే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. మిగతా రాజకీయ పార్టీలు ఫెయిల్ అయితే దాన్ని కంపేర్ నాకు చేయొద్దు, మా స్ట్రాటజీ వేలే. ఎందుకంటే తెలంగాణ అనేటువంటి పదాన్ని తీసేసి ఈ 3 పార్టీలు తెలంగాణను పట్టించుకోకుండా, తెలంగాణ అజెండా లేకుండా 3 పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. సో తెలంగాణ అనేటువంటి ఒక మదర్ బోర్డుతో రాబోతూ ఉంది జాగృతి పార్టీ. పూర్తి ఎజెండా తెలంగాణ సమస్యలు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ సంక్షేమం, తెలంగాణ మొత్తం రాష్ట్రమే అజెండాగా జాగృతి పనిచేయబోతా ఉంది. గ్రౌండ్లో ఉంటాను, నేను ఖచ్చితంగా గెలుస్తాం, ప్రజలు ఆదరిస్తాననేటువంటి నమ్మకం ఉందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో సిద్దిపేట టార్గెట్, గుంటనక్కనే నా టార్గెట్ అనేటువంటిది కవిత చిట్ చాట్లో చెప్పారు. దానికి రీసెంట్గా జరిగినటువంటి అంశాల్లో కూడా గద్వాలలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో జాగృతి కలిసి పోటీ చేసి ఒక మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటే రాత్రికి రాత్రి హరీష్ రావు ఫోన్ చేసి మీరు జాగృతి పేరు చెప్పొద్దు, మీరు బయటికి వెళ్ళిపోండి, కాంగ్రెస్తో జాయిన్ అవ్వండి అని ఫోన్లు చేసి మంత్రాంగాన్ని నడిపింది హరీష్ రావు కాదా? ఈ గుంటనక్కనే కదా, ఇంకా ప్రయత్నాలు మానుకోవట్లేదు. నేను ఎంత విమర్శించినా కూడా ఏం జరుగుతుందో మాకంతా తెలుసు. అసలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీయే పూర్తి స్థాయిలో హరీష్ రావు చేతిలోకి వెళ్ళిపోయింది, గుంటనక్క చేతిలో పార్టీ ఉంది అనేటువంటి స్టేట్మెంట్ కవిత చేశారు. సో మళ్ళీ స్ట్రైట్ ఫార్వర్డ్గా సిద్దిపేటనే నా మొదటి ప్రాధాన్యత, పోటీ చేస్తాను వచ్చేటువంటి ఎన్నికల్లో అనేటువంటి స్టేట్మెంట్ కవిత చేశారు. అయితే మధు, పార్టీ పేరు ఏముండే అవకాశం, ఇప్పటివరకు ఎక్కడ కూడా పార్టీ పేరు అనౌన్స్ చేయలేదు. సో ఏముండే అవకాశం ఉంది? జాగృతి వర్గం ఎటువంటి చర్చ జరుగుతోంది? జాగృతి, తెలంగాణ ఈ 2 పదాలని డెఫినెట్గా జోడించే అవకాశం ఉంది. సో అటు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణతో పేగు బంధాన్ని తెంచుకున్న టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడుకొచ్చారు. కాబట్టి ఈ టీఆర్ఎస్ అనేటువంటి సీక్వెల్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? టీజేపీ అనేటువంటిది ప్రస్తుతం పార్టీ పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ జాగృతి పార్టీ పేరిట గ్రౌండ్లోకి వెళ్ళున్నారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ దగ్గర దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రాసెస్లో ఉంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తూ ఉన్నారు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. త్వరలోనే ఈ అనౌన్స్మెంట్ రానుంది. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మే మొదటి వారంలో కవిత టీజేపీ తెలంగాణ